హలో స్టూడెంట్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కామర్స్ అండ్ అకౌంట్ సబ్జెక్ట్ నుంచి పెడుతున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కామర్స్లో అయితే పర్టికులర్గా ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టేశాను. సో ఇఫ్ ప్రిపేర్ అయితే 50 మార్క్స్ ఏం మిస్ కాకుండా వస్తాయన్నమాట ఈ క్వశ్చన్స్ నుంచి. ఫస్ట్ వన్, డిఫైన్ సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ ఇట్స్ ఫీచర్స్. Second one, discuss advantages and disadvantages of cooperative societies. Third one, define partnership, its advantages and disadvantages. Fourth one, difference between private company and a public company. Fifth one, what is business finance? Explain its significance in business organization. Sixth one, define sole proprietorship, its advantages and disadvantages. సో అడిగితే ఫీచర్స్ అని అడుగుతాడు, లేకపోతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అడుగుతాడు. కమింగ్ టు సెవెంత్ వన్, జాయింట్ స్టాక్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ ఇట్స్ ఫీచర్స్. సో అవి 7 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్. సో ఇవి ప్రిపేర్ అయితే చాలు. అందులో నుంచి 3 అడుగుతాడు, మీకు మీరు రాయగలుగుతారు. కమింగ్ టు షార్ట్, ఫస్ట్ వన్, డిఫైన్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్. Second one, define trade and explain various types of trades. Third one, discuss any 5 advantages and disadvantages of sole proprietorship. సో అది మేబీ షార్ట్లోనే ఉండొచ్చు లేదా లాంగ్లోనే ఉండొచ్చు, అందుకే 2 sides రాసాను. ఫోర్త్ వన్, డిస్కస్ ఎనీ 5 types of partners. ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ కామర్స్, డిస్క్రైబ్ ఇట్స్ బ్రాంచెస్. సిక్స్త్ వన్, రైట్ ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ ఫీచర్స్ లాంగ్లో కూడా ఇచ్చాను, మీరు ప్రిపేర్ అయితే లాంగ్లోనన్నా షార్ట్లోనన్నా అడుగుతాడు. కమింగ్ టు సెవెంత్ వన్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్. ఎయిత్ వన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఇండియన్ MSME సెక్టర్ ఇన్ డీటెయిల్. Eighth one, explain any 5 problem faced by explain any 5 problem faced by Indian MSME sector in detail. Ninth one, write any 5 benefits of e-business in detail. Tenth one, what are the rights and duties of partner. 11th one, explain the source of finance. 12th one, explain the features of cooperative society. 13th one, about partnership deed in detail. 14th one, define MNCs and explain its feature. 15th one, what is prospector, explain in detail. సో ఇవి 15 ఇంపార్టెంట్ షార్ట్ అనమాట. సో ఇవి ప్రిపేర్ అయితే ఇందులో నుంచి అడుగుతారు, మీరు ఇంక ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యే అవసరమే లేదు. కమింగ్ టు వెరీ షార్ట్లో, ఫస్ట్ వన్, బిజినెస్, ప్రొఫెషన్, ఫారెన్ ట్రేడ్, సోల్ ప్రొప్రైటర్షిప్, యాక్టివ్ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్, డోర్మాట్ పార్ట్నర్, సీక్రెట్ పార్ట్నర్, నామినల్ పార్ట్నర్, గవర్నమెంట్ కంపెనీ, క్యాపిటల్ సబ్స్క్రిప్షన్, బిజినెస్ ఫైనాన్స్, సర్వీస్ ఎంటర్ప్రైజెస్, ఈ బిజినెస్, ఈ బ్యాంకింగ్. సో ఇవి 14 వెరీ షార్ట్ అనమాట. సో మీరు కామర్స్లో మాత్రం ఇవే ప్రిపేర్ కండి, పక్కా 50 మార్క్స్ ఎక్కడ పోకుండా మీకు వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. కమింగ్ టు పార్ట్ 2, అకౌంట్స్ అనమాట. సో మీకు ఎట్లా తెలుసు, 20 మార్క్స్ క్వశ్చన్కి మాత్రం ఫైనల్ అకౌంట్ క్వశ్చన్ వస్తుంది, అది ఏది వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకే ప్రిపేర్ ఫర్ ఫైనల్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటే అన్నీ ప్రిపేర్ కండి, అందులో నుంచి ఒకటి అడుగుతాడు. అండ్ కొత్తగా ఏం అడగడు, మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్లో నుంచి అడుగుతాడు. సో మీ టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉంటే ఫైనల్ అకౌంట్ క్వశ్చన్స్ అంత మంచి ప్రిపేర్ కండి, 20 మార్క్స్ పక్కా ఇంపార్టెంట్ కాబట్టి మనకు. సెకండ్, ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్. 3 కాలమ్ క్యాష్ బుక్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ కండి. Third one, prepare a bank recolonization statement. Fourth one, describe the causes of disagreement between the balance shown in the cash book and passbook. So, theory. Fifth one, state any 5 advantages of accounting. Sixth one, explain classification of accounts with example. సో ఇవన్నీ థియరీ క్వశ్చన్స్ 5 మార్క్స్ ఉంటాయి కదా, అందుకే ఇచ్చాను. సో ఇవి ప్రిపేర్ కండి, లేదా మీరు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతా అంటే అట్లా కూడా ప్రిపేర్ కండి. Seventh one, explain the various types of subsidiary books. Eighth one, about 5 error disclosed by trial balance. So 20 మార్క్స్కి మాత్రం ఫైనల్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఇవి షార్ట్కి ఈ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు, ఇవే వస్తాయి. కమింగ్ టు వెరీ షార్ట్, ఫస్ట్ వన్, ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ సైకిల్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, జర్నల్, ట్రేడ్ డిస్కౌంట్, డెబిట్ నోట్, కాంట్రా ఎంట్రీ ఇన్ 3 కాలమ్ క్యాష్ బుక్,
కంపెన్సేటింగ్ ఎర్రర్, మీనింగ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, డిస్క్రిప్షన్, డెబిట్ నోట్, ఇన్వాయిస్, సస్పెన్స్ అకౌంట్స్, డ్రాయింగ్, వాచర్. సో ఇవి 15 షార్ట్ అనమాట. సో ఇవి ప్రిపేర్ అయితే చాలు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారనుకో పక్కా మీకు 100/100 మార్క్స్, ఎక్కడో డౌట్ లేకుండా చెప్తున్నా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం నా వీడియోస్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్, మీ నేబర్, మీ ఫ్రెండ్స్కి కూడా అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.